ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 26వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 26వ తేదీన గోచార ఫలితాలను చూసుకుంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. మీరు ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో, ఏవైతే గమ్యాలు పెట్టుకున్నారో, ఏవైతే ఆశయాలు పెట్టుకున్నారో వాటిని అన్నింటినీ కూడా మీరు అత్యంత సునాయాసంగా అవి రీచ్ కావడానికి, వాటిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీకు నచ్చిన పనులు ఈరోజు చేస్తారు, నచ్చినట్టుగా వ్యవహరిస్తారు, నచ్చినట్టుగా ఉంటారు, నచ్చిన వస్త్రాలు ధరిస్తారు, నచ్చినట్టుగా ఎంజాయ్ చేయడానికి, నచ్చినట్టుగా సంతోషంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున చాలా బాగా పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన కార్యకలాపాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వం గురించి మీరు ఏమైనా అనుమతులు పెట్టుకుంటే అనుమతులు మీకు మంజూరవుతాయి. ప్రభుత్వం నుంచి ఏమైనా రుణాలు ఆశిస్తుంటే ఆ రుణాలు కూడా మీకు అనుకూలంగా వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కలగడానికి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఆరోగ్యం కూడా బాగా సిద్ధిస్తుంది, ఆరోగ్యం చేకూరుతుంది. దానివల్ల ఏంటంటే ఒక పక్కన ఆదాయం బాగుండటం, మరొక పక్కన ఆరోగ్యం బాగుండటం, ఈ రెండింటి వల్ల ఈ రాశికి చెందిన జాతకులు మరింత ఉత్సాహంగా వాళ్ళు పనులు పూర్తి చేసుకుంటారు, మరింత ఆత్మవిశ్వాసంతో వాళ్ళు పనులు పూర్తి చేసుకుంటారు. అలాగా విశ్వాసంతో చేసిన పనులన్నీ కూడా వాళ్ళకి తిరిగి మంచి లాభాలను తెచ్చిపెడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీ ఫ్రెండ్స్ ఇళ్ళకి కానీ, బంధువుల ఇళ్ళకి కానీ వెళ్ళి హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మీరు మెచ్చిన వస్తువుల్ని మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు కానుకలుగా కూడా ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా చూసినా ఈ రాశికి చెందిన జాతకులకి సుఖము, సంతోషం అనేది బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు మెరుగుపడతాయి, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మీ యొక్క ప్రతిభా పాఠవాలను గుర్తించిన వ్యక్తులు ఎవరైనా సరే మీకు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని సన్మానాలతో గౌరవించడం కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చాలా వరకు కూడా మరి పరిస్థితులు అనుకూలిస్తాయి. చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది, చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. దానివల్ల వాళ్ళు విద్యలో బాగా చదువుకుని మంచి ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. వారికి కొత్త కొత్త పదవులు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతి విషయంలో కూడా వీళ్ళకి సానుకూలమైన ఫలితాలే ఉంటాయి. ప్రతి విషయంలో కూడా వీళ్ళకి సత్ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఇళ్ళకి కానీ లేదా బంధువుల ఇళ్ళకి కానీ వెళ్ళి వాళ్ళ దగ్గర చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజున చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, అనుకూలంగా ఉంటుంది.
మీరు చేపట్టిన కార్యక్రమాలని కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దానివల్ల ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా పరిస్థితులు మారడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.